హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న చెప్పిన క్లాస్కి కంటిన్యూషన్ చూద్దామండి. కాంపోజిట్ నెంబర్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్. ఈ కాంపోజిట్ నెంబర్స్ని తెలుగులో మనం సంయుక్త సంఖ్యలు అని చెప్పి కూడా అంటాం. విచ్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0,1. అంటే 0,1 ప్రైమ్స్ ఎక్సెప్ట్ 0,1 కాకుండా విచ్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. అంటే 4, 6, 8, 9, 10 అండ్ సో అని వస్తాయి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కాంపోజిట్ 1 to 100 వచ్చేసి 1 to 100 కాంపోజిట్ నెంబర్స్ వచ్చేసి మనకి మొత్తం టోటల్గా 74 ఉంటాయి. మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇంకోటి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ వచ్చేసి P/Q ఫామ్లో ఉంటే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ ఏంటంటే Q నాట్ ఈక్వల్ టు 0, P నాట్ ఈక్వల్ టు 0, Q నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇరేషనల్ నెంబర్స్. ఇరేషనల్ నెంబర్స్ వచ్చేసి 10 రేషనల్ నెంబర్స్ తీసి 20/2గా రాసుకుంటాం. 10 రేషనల్ నెంబర్ 20/2 అంటే మ్యాక్సిమం 10 వస్తుంది. అలాగే పైని √2ని ఇరేషనల్ నెంబర్గా తీసుకుంటాము. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ కూడా దీన్ని కూడా మనం ఇరేషనల్ నెంబర్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి రియల్ నెంబర్స్. నెక్స్ట్ చూడండి, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ వచ్చేసి ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 అండ్ నెగిటివ్ నెంబర్స్, ఆల్ నెంబర్స్ ఎక్సెప్ట్ ఇమాజినరీ నెంబర్స్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్. మీన్స్ ఇమాజినరీ నెంబర్స్ అంటే మనకి A+IB ఫామ్లో ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాము. ఈ ఇమాజినరీ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ పాజిటివ్ నెంబర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ మనం రియల్ నెంబర్స్గా చెప్పుకుంటాం. పర్ఫెక్ట్ నెంబర్స్. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్స్. ఏదైనా ఒక నెంబర్కి ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం సంఖ్యకి 2 రెట్లు అయినట్లయితే, అంటే సపోజ్ మనం ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అనమాట, ఆ నెంబర్ యొక్క కారణాంకాలు. ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ యొక్క కారణాంకాల మొత్తం సంఖ్య ఆ నెంబర్కి 2 రెట్లు అయినట్లయితే, అంటే సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ నేను ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్కి నేను 6 నెంబర్ తీసుకున్నాను. పర్ఫెక్ట్ నెంబర్కి 6 నెంబర్ తీసుకున్నాం. దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 6 నెంబర్కి ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి 1 ఉంటుంది, నెక్స్ట్ 2 అవుతుంది, అలాగే 3 అవుతుంది. 3 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 3 నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 1, 2, 3, 6 అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6 యొక్క ఫ్యాక్టర్స్ని మొత్తం టోటల్ అనమాట. టోటల్ అంటే ఇక్కడ యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 3 అంటే టోటల్గా 12 వచ్చింది. అంటే ఫ్యాక్టర్స్ 6 యొక్క ఫ్యాక్టర్స్ టోటల్ వచ్చేసి 12 ఉంది. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద 6 ఈజ్ 12. ఈ 12ని మనం ఇప్పుడు అసలు మనకి దేనికి ఫ్యాక్టర్స్? 6కి 6 × 2. 6 × 2 అంటే 12. అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం సంఖ్య 2 రెట్లు అయినట్లే కనుక ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ మొత్తము ఆ సంఖ్యకి 2 రెట్లు అయితే కనుక, అంటే 6 × 2 12. 2 టైమ్స్ అయితే 12 అయింది. అంటే 6కి డబల్ అయింది. దీన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్గా చెప్పుకుంటాం అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డబల్ టు దట్ నెంబర్ అనమాట. దీన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా కింద ఇచ్చాను చూడండి. 28 అనేది కూడా మనకి ఫ్యాక్టర్స్. 28కి ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి చూసుకోండి. 28కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. 28కి 1 ఇక్కడ చూడండి. 28కి 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఫ్యాక్టర్, 7, 14, 28 ఇవి మొత్తం యాడ్ చేస్తే 56 వచ్చిందనమాట. అంటే 28 × 2 ఏమవుతుంది? మనకి 56 అవుతుంది. అంటే ఇది కూడా మనకి ఒక పర్ఫెక్ట్ నెంబర్. అయితే దీనికి ఒక ఫార్ములా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఫార్ములా వచ్చేసి 2 power k - 1.
ఇంటూ 2^k-1. ఇక్కడ మనకి k అనేది ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ k అనేది ప్రైమ్ నెంబర్. సపోజ్ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి మీకు ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 12 అనమాట. ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ఆ ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ k = 2. k = 2 తీసుకుంటే మీకు 6 వచ్చింది. 3 తీసుకుంటే 28 వచ్చింది. 5 తీసుకుంటే 496 వచ్చిందనమాట. ఇది మనం ఈ పర్ఫెక్ట్ నెంబర్స్కి ఒక ఫార్ములా కిందగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అసలు టాపిక్లోకి వెళ్దామండి. నెంబర్ సిస్టమ్ అనేది అసలు టాపిక్ చూద్దాము. నెంబర్ సిస్టమ్ వచ్చేసి మనకి 4 మెథడ్స్లో ఉంటుందండి. డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది, డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. అది యాక్చువల్గా మీకు ఈ డెసిమల్ బైనరీ అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఈ డెసిమల్ తీసుకున్నప్పుడు మనం బేస్ 10 తీసుకుంటాం. బైనరీ నెంబర్స్కి వచ్చేటప్పటికి బేస్ 2 కింద తీసుకుంటాం నెంబర్ని. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వచ్చేటప్పటికి బేస్ 8 తీసుకుంటాం. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఇక్కడ బేస్ 16గా మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ బేస్ 16గా మనం తీసుకుంటాం అనమాట. ఫస్ట్ డెసిమల్ సిస్టమ్ చూద్దాము. ఈ డెసిమల్ సిస్టంలో 0 నుంచి 9 వీటి ద్వారా ఏర్పడే పద్ధతిని మనం అంటే మ్యాక్సిమం 0 to 9 నెంబర్స్ తీసుకుంటాం. ఆ నెంబర్స్ ఏర్పడేదాన్ని మనం ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టమ్గా తీసుకుంటాము. బైనరీ సిస్టమ్ వచ్చేటప్పటికి 0,1 అనమాట. ఓన్లీ ఈ 2 నెంబర్స్తోనే మనం యూజ్ చేసి బైనరీ సిస్టంలో నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ మనం డెసిమల్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్స్లోకి మార్చవచ్చు. బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టంలో కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ బేస్ 10 ఉంది చూడండి. బేస్ 10 అంటే ఇది డెసిమల్ సిస్టమ్. ఇట్ ఈస్ అ డెసిమల్ నెంబర్ కింద తీసుకుంటాం దాన్ని. సపోజ్ మనం ఇక్కడ డెసిమల్ సిస్టమ్ని బైనరీలోకి మారుస్తున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ మీకు ఈ మోడల్లో డెసిమల్ టు బైనరీ తీసుకుందాం. డెసిమల్ టు బైనరీ తీసుకుంటే ఇక్కడ 100/10 అంటే ఇక్కడ డెసిమల్ సిస్టంలో ఉంది. 100 తీసుకుంటే ఇప్పుడు 100లో 2 వచ్చేసి 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా 50 times 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైండర్ వచ్చి మనకి 0 వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ 50లో 2 అనేది 25 టైమ్స్ పోతుంది. పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ 0. అలాగే నెక్స్ట్ 25లో 2 అనేది 24 టైమ్స్ 25లో 2 అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 12 times 2 12 24 ఉంటుంది. కానీ ఇక్కడ 25 ఉంది. అంటే సో మనకి ఒక నెంబర్ అనేది ఇక్కడ రిమైండర్ అనమాట. ఇక్కడ 1 అందుకే ఇక్కడ మనం 12 దగ్గర 1 రాసుకున్నాం. నెక్స్ట్ 12లో 2 అనేది 6 టైమ్స్ పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అయింది కాబట్టి రిమైండర్ 0 అయింది. నెక్స్ట్ 6లో 2 వచ్చేసి 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. రిమైండర్ 0 పర్ఫెక్ట్గా. అలాగే 2 అనేది 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. బట్ కానీ ఇక్కడ రిమైండర్ వచ్చేసి 1 మిగులుతుంది అనమాట. ఈ 1 అందుకే ఇక్కడ మనం బైనరీ సిస్టమ్ అంటే ఇట్లా కింద నుంచి పైకి రాసుకోవాలన్నమాట. డౌన్ టు అప్ వెళ్ళాలి. అప్ చూడండి ఇక్కడ 1 ఇక్కడ నుంచి తీసుకోండి. 1 0 0 1 0 0. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. బైనరీ సిస్టమ్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ బేస్ 2 తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 180. ఈ 180లో కూడా ఇక్కడ బేస్ 10 ఉంటుంది. 2తో డివిజిబుల్ చేయండి. 2తో 180 చూసినప్పుడు ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా 90 అంటే కరెక్ట్గా 2 అనేది దానిలో క్యాన్సిల్ అయింది కాబట్టి రిమైండర్ 0 ఉంది కాబట్టి 0 రాసాము. 90లో కూడా 2 పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది 45 టైమ్స్. సో ఇక్కడ మనం రిమైండర్ 0 రాసాము. ఇక్కడ 2 45లో 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. బట్ కానీ ఇక్కడ 44 2 × 24 అంటే 44 ఇక్కడ మనకి 45 ఉంది కాబట్టి రిమైండర్ వచ్చేసి 1 పక్కన రాసుకోండి. నెక్స్ట్ 22లో 11 టైమ్స్ ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. నెక్స్ట్ 10 2 5s వచ్చేసి 10 అనమాట. సో ఇక్కడ 11 ఉంది కాబట్టి రిమైండర్ 1 రాసుకోండి. 5 రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ 5 వచ్చేసి 2 అనేది 4 2 × 2 4 కాబట్టి రిమైనింగ్ 1 ఇక్కడ రాసుకోండి. 2 అనేది పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 0 అనమాట. ఇక్కడ రాంగ్ వచ్చింది. 2 అనేది పర్ఫెక్ట్గా 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 0 రాసుకోండి. డెసిమల్ సిస్టంలో ఇక్కడ మళ్ళీ డౌన్ టు అప్ వెళ్ళండి. డౌన్ టు అప్ వెళ్తే మీకు వచ్చేసి 0 1 1 0 1 0 0 ఇది ఆన్సర్. ఇక్కడ మీకు బైనరీ సిస్టమ్ కాబట్టి బేస్ 2 కింద తీసుకోండి. అలాగే ఈ సమ్ మీరు ప్రాక్టీస్ చేయండి. బేస్ 10 ఉంది అంటే ఇది డెసిమల్.
డెసిమల్ నుంచి మీరు బైనరీలోకి చేంజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనము డెసిమల్ సిస్టమ్స్ని బైనరీలోకి చేంజ్ చేసాము. నౌ వీ హ్యావ్ టు బైనరీ సిస్టమ్ టు డెసిమల్ సిస్టమ్. ఇక్కడ మనం ఇక్కడ బైనరీ సిస్టమ్ నుంచి మనం డెసిమల్ సిస్టమ్, బైనరీ టు డెసిమల్. ఇప్పటి వరకు మనము డెసిమల్ సిస్టమ్ని బైనరీలోకి ఎలా మార్చాలో చూసాము. ఇప్పుడు బైనరీ సిస్టమ్ని డెసిమల్స్లోకి ఎలా మార్చాలి, డెసిమల్ నెంబర్ సిస్టంలోకి ఎలా మార్చాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. 100 బేస్ 2. బేస్ 2 అనగానే మీరు అది బైనరీ సిస్టమ్ అనేది మీకు ఐడియా రావాలి. బేస్ 10 ఉంటే డెసిమల్ సిస్టమ్ అనేది ఐడియా రాయాలి. బైనరీ నెంబర్ కన్వర్టెడ్ ఇంటూ ద డెసిమల్ సిస్టమ్. నౌ యూ హ్యావ్ టు how to change, you have to see how to change number system to decimal, binary system to decimal system. సపోజ్ ఇక్కడ చూడండి 100 ఇచ్చాడు. 100 ఇక్కడ రాస్తున్నా చూడండి. సపోజ్ 100 తీసుకున్నాం. 100 తీసుకుంటే మీరు ఇప్పుడు ఇది బేస్ 2 అంటే బైనరీ సిస్టమ్. దీన్ని డెసిమల్స్లోకి మార్చాలి, అంటే మామూలు 0 to 9 నెంబర్స్లోకి మార్చాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ నుంచి ఫ్రంట్కి రండి. ఫస్ట్కి లాస్ట్ నుంచి ఫ్రంట్కి. ఈ లాస్ట్ నెంబర్ దగ్గర 2 పవర్ 0 బేస్ 2 అంటే 2నే యూస్ చేస్తున్నాను చూడండి, బేస్ 2. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2 పవర్ 1, ఇక్కడ 2 పవర్ 2 అంటే 0 నుంచి స్టార్ట్ చేయండి. 0 నుంచి 9 వరకు 0 1 2 3 అలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ ఇట్లా ఫ్రంట్కి వేసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ 2 పవర్ 0 అంటే ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. అందరికీ తెలుసు, యూ నో ఎవ్రీథింగ్ దిస్ అబౌట్ దిస్. ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు వాల్యూ ఎంత 1 అనమాట. సో ఇక్కడ దీని వాల్యూ 1. ఇక్కడ 2 పవర్ 1 ఉంది కాబట్టి 2. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి అంటే 1 ఇంటూ 4 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 1. ఇక్కడ రాస్తున్నా చూడండి. 1 ఇంటూ 4 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 4 అంటే 4, 0 ఇంటూ 2 అంటే 0, 0 ఇంటూ 1 అంటే 0. సో ఆన్సర్ ఎంత 4. అంటే ఇక్కడ మనకి డెసిమల్ సిస్టంలో 4 వచ్చింది. ఇక్కడ చూడండి ఆన్సర్ 4 వచ్చింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దరు కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా. ఫస్ట్ సమ్ 100 బేస్ 2 ఇలా చేస్తే 4 వస్తుంది అనమాట. నెక్స్ట్ సమ్ కూడా చూడండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా కూడా రాసేసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెస్, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కనుక మీకు క్లియర్ ఐడియా ఉంటే కనుక ఈ సెకండ్ ఎగ్జాంపుల్ని మీరు డైరెక్ట్గా అంటే ఇట్లా వేసుకోకుండా, ఎట్లా అంటే ఇట్లా మీరు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మీకు ఐడియా ఉంటే మీరు ఇది ప్రాక్టీస్ అయిపోతే మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ రాశాను నేను, ఇక్కడ చేసి కూడా చూపించాను, ఈ పక్కన చేసి చూపించాను, ఇక్కడ మీకు డైరెక్ట్గా రాసి చూపించాను చూడండి. ఇక్కడ 11001 ఉంది. సో ఇక్కడ నేను 1 కింద 1 రాశాను. ఎందుకు రాశాను? 2 పవర్ 0 బ్యాక్ నుంచి ఫ్రంట్కి రండి. 2 పవర్ 0 అంటే 1. అలాగే నెక్స్ట్ నెంబర్ 0 ఉంది. ఇక్కడ 2 పవర్ 1 తీసుకోవాలి. 2 పవర్ 1 అలాగే 2 స్క్వేర్ అట్లా తీసుకుంటూ బ్యాక్ నుంచి రావాలన్నమాట. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా వేస్తా చూడండి. 2 పవర్ 0, 2 పవర్ 1 ఇక్కడ రాసా చూడండి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, ఇక్కడ 4, ఇక్కడ 18,